హలో గైస్, ఎలా ఉన్నారు? యాక్చువల్లీ 'దేవరా' మూవీ ట్రైలర్‌తోని రావాలి. బట్ ఆ టైంకి నాకు కొంచెం హెల్త్ బాలేదు. స్టిల్ కూడా వాయిస్ ఇంకా సెట్ అవ్వలేదు. సో, బట్ స్టిల్ ఇప్పుడే మా 'తోదలరా' సినిమాకెళ్ళి ఇప్పుడు మీకు రివ్యూ అయితే ఇస్తున్నాను. సో, ఇంకెందుకు లెట్ స్టార్ట్ అవర్ వీడియో. సో, ఫస్ట్ థింగ్ మా 'తోదలరా 2' మూవీ ఎలా అనిపించిందో నాకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, కామెడీ ఓకే అక్కడక్కడ. అట్ ద సేమ్ టైం ఆ ట్విస్ట్లు ఉంటాయి కదా మనకి. 'మత్తు-వదలరా' దేనికి ఫేమస్ అంటే ఆ సస్పెన్స్ అండ్ ఆ ట్విస్ట్ రివీల్ కోసం. బట్ సాడ్లీ పార్ట్ 2లో ఆ ట్విస్ట్ అనేది మనం ఈజీగా ముందు నుంచే కనిపెడతా ఉంటాం. అంటే ఇప్పుడు ఒక సీన్ జరుగుతూ ఉంది అనుకోండి, ఈ సీన్ ఎవరు చేస్తారు, ఏంటి చేస్తారు అని చెప్పేసి మనకి ఆటోమేటిక్గా అర్థమైపోతూ ఉంటుంది. సో, అక్కడ వాళ్ళు ఎంత హోల్ చేద్దామని ట్రై చేసినా కానీ అక్కడైతే హోల్డ్ అవ్వలేదు. సో, దానివల్ల నాకు ఆ ట్విస్ట్ అయితే కనెక్ట్ అవ్వలేదు. కామెడీ అంటారా, సత్య గారు అది నేను చేసిన యాక్షన్స్ ఉండే కదా, అంటే యాక్టింగ్. సో, యాక్టింగ్ బట్టి మనకు ఆటోమేటిక్గా కొంచెం కామెడీ కనిపిస్తూ ఉంటుంది. అండ్ అని చెప్పే కొన్ని డైలాగ్స్ కొన్ని పేలాయి, కొన్ని పేలలేదు అనమాట. సో, ఫస్ట్ థింగ్ నాకు మూవీ మొత్తానికి దానికి ఎలా అనిపించిందంటే, ఓకే పర్లేదు, యావరేజ్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే వచ్చింది. బట్ నాట్ కంపేర్ టు 'మత్తు-వదలరా' పార్ట్ 1. ఇట్స్ అన్డౌటెడ్లీ నాట్ మ్యాచింగ్. సో, పర్ఫార్మెన్స్కి వచ్చేస్తే అందరూ బాగానే చేస్తారు. ఎస్పెషల్లీ మ్యాన్ సత్య. లిటరలీ ఎక్కడ చూసినా అతనే కనబడుతున్నాడు మనకి. కొన్ని సినిమాలు ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ టైం గుర్తు రావట్లేదు, బట్ కొన్ని సినిమా మనకు ఉంటాయి కదా, ఒక పాత్ర చుట్టూ తిరుగుతూ ఉంటుంది అండ్ ఎక్కడ చూసినా ఆ పాత్ర మనకు కనబడుతూ ఉంటుంది. సో, అలాగే 'మత్తు-వదలరా 2లో కూడా ఎక్కడ ఏ సీన్లో చూసినా కానీ సత్య గారు కనబడుతూ ఉన్నారు. ఆఫ్కోర్స్ కొన్ని సీన్లలో తప్ప, అంటే అంతలా డామినేట్ చేశారని చెప్తున్నాను. డి విట్ మై పాయింట్ రైట్? యా. సో, అంతలా డామినేట్ చేసి పడేశారు. స్క్రీన్ మీద ఎవరున్నా కానీ ఆ ఎనర్జీ అండ్ యాక్టింగ్తో డామినేట్ చేసి పడేశారు. ఐ హోప్ సత్య గారికి ఇంకా ఎక్కువ ఇలాంటి పొటెన్షియల్స్ ఉన్న రోల్స్ రావాలని చెప్పేసి, అంటే ఫుల్ లెంత్ ఉన్న రోల్స్ వస్తూ ఉంటుందంటే కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. అక్కడ సినిమాలో ఏం లేకపోయినా కానీ ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేసే సత్తా సత్య గారి దగ్గర ఉంది. సో, అందుకోసమే ఐ వాంట్ టు సీ మోర్ ఫుల్ లెంత్ రోల్స్ అనమాట. సో, అండ్ ఇక్కడ ట్విస్ట్లోకి వస్తే, సీరియల్ ట్రాక్ ఉంటుంది కదా, సీరియల్ ట్రాక్లో ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ నేను రివీల్ చేయను, అది తప్ప మిగిలిన గెస్ చేస్తారు మీరు. సో, ఆ ట్విస్ట్ ఒకటే మీరు గెస్ చేయలేరు. సో, మిగిలిన గెస్ చేస్తూ ఉంటారు. సో, నాకైతే పెద్దగా అనిపించలేదు, జస్ట్ పర్లేదు అనిపిస్తుంది, అంత మించి అయితే ఏం లేదు అక్కడ. సో, మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చొచ్చేమో. సో, దిస్ ఇస్ అవర్ రివ్యూ. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.